పాత గుర్తులు చూపిస్తున్నాను అందరికీను. ఈ పెట్టులోని నేను కాయిన్స్ అన్నీ దాచి ఉంచాను. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాయి నా దగ్గర కాయిన్స్, తెలుసా, కొన్ని సంవత్సరాల నుంచి. ఇంకో చూడండి, నయా పైసా, ఇంకా ప్రింట్ ఇదైపోతుంది చూసారా. నయా పైసా, 2 పైసలు, 10 పైసలు ఎక్కడో మిస్ అయిపోయినది, చూస్తున్నాను, ఎత్తుతున్నాను, దొరకలే. తర్వాత 5 పైసలు, తర్వాత 10 పైసలు, 3 పైసలు మిస్ అయిపోయినది, 10 పైసా, ఇంకో 20 పైసలు. గుర్తున్నాయా మీ అందరికీ? ఇది ఒక 10 పైసలు, ఇది ఒక పావల, గుర్తున్నాయా? ఇగో ఇది ఎత్తడి పైసలు, ఇవన్నీ ఎత్తడి పైసలు, గోల్డ్ ఉన్నాయి నా దగ్గర అలాంటివి. తర్వాత ఈ కాయిన్స్ గుర్తున్నాయా అందరికీను? రూపాయి కాయిన్స్, పెద్ద రూపాయి బిళ్ళలు చూసారా, పెద్ద రూపాయి బిళ్ళలు. ఇవన్నీ పెద్ద రూపాయి బిళ్ళలే. ఇంకా 10 రూపాయలు, 10 రూపాయలు, ఇంకా ఇందిరాగాంధీ 10 రూపాయలు, ఇవన్నీ 10 రూపాయలు, 10 రూపాయలు, రూపాయలు, ఇవన్నీ పెద్ద రూపాయలు. ఇది 5 రూపాయలు కాయిన్, ఇది 10 పైసలు. ఇవన్నీ మీకు గుర్తొస్తున్నాయా? ఇవన్నీ కాయిన్స్ నా దగ్గర. అంటే ఇవన్నీ ఇలా బొమ్మలు ఉన్నవన్నీ దాచేస్తుంటాను నేను. తర్వాత చల్లపోయినా పర్వాలేదు నాకు, నేను దాచుకుంటాను, నాకు అదొక సరదా అన్నమాట. ఇవన్నీ కాయిన్స్ దాచాను, ఇవన్నీ పాతవి చూసారు కదా. అది అయిపోయిందా? ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను, చూడండి. అందరు చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. బాగుంటే ఒక లైక్ కొట్టండి, ఓకేనా? లైక్ కొట్టకపోయినా పర్లేదు కానీ చూడండి. ఇదే రూపాయి నోట్లు, కొత్తలో ఇక 2 రూపాయలు, ఇక ఇదొక 2, ఇదొక 2, ఇదొక 2, ఇది వేరు చూసారా. 2లో 2 రకాలు. ఇక 5 రూపాయలు. ఇప్పటికీ ఎవరెవరి దగ్గర ఉంటాయి అంటే అందరి దగ్గర ఉండొచ్చు, కానీ నాకు సరదా, నేను చూపించుకుంటున్నాను చూడండి, ఓకేనా? అది అదొకటి. वो लड़की जो सबसे अलग है, 20 రూపాయలు. वो लड़की जो सबसे अलग है. అయిపోయిందా? 10 రూపాయలు, 20 రూపాయలు అయిపోయాయి కదా. ఇప్పుడు 50 చూడండి, 50 చూసారా. 50 రూపాయలు అయిపోయిందా? ఇప్పుడు 100 రూపాయలు. ఇవి మోదీ గారు ఆపేసిన 500. చూసారా నా కలెక్షన్ బాగుందా? బాగుంటే ఒక లైక్ కొట్టండి, చూసి ఊరుకోకండి, సరేనా? ఇవి ఎవరెవరో నాకు ఇచ్చిన నోట్లు, ఎవరో నేపాల్ వంటిది, ఇది ఎంతో కూడా తెలియదు నాకు. ఇవన్నీ నేపాల్వే, ఎవరిచ్చారో గుర్తులేదు. ఇవంతా కూడా తెలియదు నాకు. రూపాయ 10
₹10 అంటే ఇక ఉండే తల్లి ఎగిరిపోక. ఇది నేపాల్ది ₹5. ఇవన్నీ ఎవరు ఇచ్చినవా గుర్తులేదు నాకు. చూసారా అయిపోయిందా? ఇక ఈ పెట్లు అన్నీ దాచుకుంటాను నేను, కాయిన్స్ అన్నీ నిలగా. మీ దగ్గర ఏమైనా గుర్తులు ఉంటే చూపించండి జనాలకి, సరదా పడతారు కదా. పాతవి అన్నీ పాత గుర్తులు గుర్తుకొస్తున్నాయి అని జనాలు ఎంజాయ్ చేస్తారు. యాద్ ఆ రహీ హై तेरी याद आ रही है, याद आने से फिर जाने से जान जा रही है, याद आ रही. అయిందా? ఇక చూడు, ఇదే తెలుసా మా పెళ్ళి కార్డు. నేను అన్ని గుర్తులు దాచుకుంటాను, నాకు అదొక ఇదన్నమాట. నాకు చిన్నప్పటి నుంచి ఏ వస్తువైనా దాచుకోవడం ఇష్టం. ఇది నా పెళ్ళి కార్డు. నాకు పెళ్ళి ఎప్పుడయింది తెలుసా? 94లో అయ్యింది. 94. చూసారా? ఇది మా అన్నయ్యలు కొట్టించిన కార్డు. ఇది మా ఆయనలు కొట్టించిన కార్డు. 2 కార్డులు దాచించాను. చూసారా? స్వీట్ మెమరీ, తీపి గుర్తులు ఇవన్నీను. ఈ కార్డులు కొట్టించినప్పుడు మా నాన్న మా అన్నయ్య ఉన్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ లేరు. ఇంకా బోల్డ్ తీపి గుర్తులు ఉన్నాయి. ఇంకో రోజు చూపిస్తాను మీకు. నవ్వకండి, చూసి ఎంజాయ్ చేయండి. ఒక లైక్ కొట్టండి చాలు. నేనైతే ప్రతిది ఏది చూసినా లైక్ కొడుతుంటాను, ఎందుకంటే అందరూ అదొక సరదా. ఓకే, బాయ్.